రెడ్డిపై యాక్షన్ తీసుకోండి. ఆయన అసలు ఎవరు, ఆయన్ను ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి. జాతీయ ఎస్టీ కమిషన్ ముందు గోడు వెళ్ళబసుకున్న లగచెర్ల రోటిబండ తండావాసులు ఇప్పుడు ఇంతకుముందు వీడియో చూపెట్టిన కదా, ఆయన మీద మీరు చర్యలు తీసుకోర్రి అని చెప్పేసి లగచెర్ల బాధితులు రోటిబండ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేసిండ్రు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుని ముందు. లగచెర్ల ఘటన సీఎం కుట్రే, స్కెచ్ తో కలెక్టర్లను పంపించి లొల్లి పుట్టించిండ్రు, కుట్రతో దాడులు చేయించి అమాయక రైతులను అరెస్టు చేసిండ్రు. సీఎం సోదరుడు 300 మందిని తీసుకెళ్లి సంతకాలు పెట్టాలని రైతులను బెదిరించిండు. రైతులపై థర్డ్-డిగ్రీ ప్రయోగించి హింస పెట్టిండ్రు. ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారు. లగచెర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం. బీజేపీ ఎంపీలు ఈటల, డీకే అరుణ అని చెప్పేసి ఇక్కడ వార్త. ధర్మపురి అరవింద్ ఏమంటాడు? కేటీఆర్ దారి చేపించిండు అంటాడు. బండి సంజయ్ ఏమంటాడు? కేటీఆర్ దారి చేపించిండు అంటాడు. ఇక్కడ డీకే అరుణ, ఈటల రాజేందర్ అంటారు రేవంత్ రెడ్డి దాడి చేపించిండు సీఎం కుట్రే అని చెప్పేసి ఇక్కడ ఈటల రాజేందర్, డీకే అరుణ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు బీజేపీ ఎంపీలే, వాళ్ళు బీజేపీ ఎంపీలే, అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే సఖ్యత లేదు చూడుండ్రి. ఇక్కడ ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడతాడు? కేటీఆర్ ను తీసుకుపోయి జైలు అయ్యిండ్రి, లగచెర్ల ఘటనకు కేటీఆరే కారణం, మళ్ళా బయటకు రాకుండా చేయండి అని చెప్పేసి ధర్మపురి అరవింద్, బండి సంజయ్ కూడా అదే మాట్లాడతాడు. నిర్మాణాత్మకమైన పనులు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది పెట్టిండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని. బుడిబుడి అడుగులేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని అదే బుడిబుడి అడుగులతోని పరిగెట్టేటట్టు చేసిండు అభివృద్ధిలో. ఇలా అటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా బ్యాన్ చేయాలంటాడు బండి సంజయ్. మొత్తం మీద కాంగ్రెస్ కు వంత వాడుతున్నారు ఆ బీజేపీ ఎంపీలు. కాంగ్రెస్ కు వంత వాడుకుంటా కాంగ్రెస్ నజ్జేస్తున్నారు. రేవంత్ రెడ్డితో దోస్తాన ఏర్పాటు చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే పాట, బీజేపీ ఒకటే పాట. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, బీజేపీ, బీఆర్ఎస్, ఇది తప్ప ఇంకేమీ లేదు. బండి సంజయ్కి, ధర్మపురి అరవింద్కు ఇంకా కొంతమంది ఏడవైనరో తెలియదు. మొత్తం మీద ఇక్కడ సీఎం కుట్రే అని చెప్పేసి బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ అట్లనే డీకే అరుణ చెప్తా ఉన్నారు. మొత్తం మీద నిన్న ఒక అంశం మాట్లాడిరు. ఆ అంశము సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉన్నాయి.